కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. సిద్దిపేట జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేశామని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చెప్పారు. విజయ సంకల్ప సభలో మోదీ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమిత్ షా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రఘునందన్ రావుకు సపోర్టుగా మద్దతుగా సిద్దిపేటలో ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. అమిత్ షాకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, నిజంగానే బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అమిత్ షా ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ఉంది, సభ ఏర్పాట్లు ఏ విధంగా నడుస్తున్నాయి? సో మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా గారు ఇక్కడికి వస్తారు. గ్రౌండ్కి 1:45 వరకు వారి స్పీచ్ ఉంటుంది. ఎండవేడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కూలర్లు మీరు చూస్తున్నారు కదా, సరైనటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సభాస్థలికి వచ్చేటువంటి ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని. రెండవది 2011లో ఎల్కే అద్వానీ గారి పర్యటన తర్వాత సిద్దిపేటకి భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడు, ఆ స్థాయి నాయకుడు రావడం అనేది ఇదే మొదటిసారి. కాబట్టి సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా అమిత్ షాను చూడడానికి తరలి రాబోతూ ఉన్నారు. వారందరికీ కూడా కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. సభ సక్సెస్ అవుతుంది. మెదక్ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అనేది నాకున్న విశ్వాసం. ఈ సభకు ఎంతమంది జన సమీకరణ చేయబోతున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే నిజంగా బీజేపీ ఇంతకుముందు బీఆర్ఎస్ గడ్డ మెదక్ ఉద్యమాల కిల్ల, ఈరోజు బీజేపీ జెండా ఎగరబోతుంది అంటున్నారు. మీ ప్లాన్ సక్సెస్ ఏంటి? 1985లోనే భారతీయ జనతా పార్టీ సిద్దిపేట నియోజకవర్గంలో పోటీ చేస్తే గౌరవనీయులు నిమ్మా నరసింహారెడ్డి గారికి 18,000 ఓట్లు వచ్చినాయి 1985లో. మీరేదో ఇది టీఆర్ఎస్కి అడ్డ గడ్డ కాదు, చూపిస్తాం. భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటును కైవసం చేసుకొని ఖచ్చితంగా గెలిచి చూపెడతాం. జన సమీకరణ ఇక్కడ ఈ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ 3 శాసనసభ నియోజకవర్గాల పరిధి నుంచి జన సమీకరణ చేస్తూ ఉన్నాం. సుమారు 30,000 మందితోటి ఈ సభను సక్సెస్ చేయాలనేటువంటి లక్ష్యంగా పనిచేస్తాం. 35,000 మంది మధ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కనుక వారికి తగ్గట్టుగా ఎండ వేడిని తట్టుకునే కూలర్స్, ఇతర సౌకర్యాలు కల్పించినట్లుగా రఘునందన్ చెప్తున్నారు. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.